హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ అప్డేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ, కరెంట్ అఫైర్స్ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగిందండి. రైల్వే కోర్స్ మొత్తం కంటెంట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి అయితే తీసుకున్న కంటెంట్. ఎన్సీఈఆర్టీలో ఉండే ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మన కోర్సులో పొందుపరచడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, డెమో క్లాసెస్ కూడా చూడండి. అండ్ మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ప్రాక్టీస్ బిట్స్, టెస్ట్ సిరీస్, 1,00,000 బిట్స్ అయితే మీకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ని చూడండి. సో అదర్ ఛానల్లో కోర్స్ని మన కోర్స్ని కూడా కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ కోర్స్ అయితే అదే తీసుకోండి. అయితే ఈరోజు వీడియోలో మనం తెలంగాణ జీపీఓ, సో తెలంగాణ విఆర్ఓకి సంబంధించిన మొత్తం 10,954 పోస్టులకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 6,120. అయితే ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అసలు అప్డేట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం. సో ఇక్కడ అప్డేట్ ఏంటంటే త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్సీ. సో కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారుల చర్చలు. 10,941 పోస్టులకు 6,120 అప్లికేషన్లు మాత్రమే రావడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే ఎగ్జామ్ కూడా ఉంటుంది. అండ్ ప్రశ్నలు ఎలా ఉండాలనే దానిపై డిస్కషన్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఏంటమ్మా డిస్కషన్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకుంటే చూడండి. ఇక్కడ గ్రామ పాలన అధికారుల నియామకం కోసం నిర్వహించనున్న ఎగ్జామ్పై టీజీపీఎస్సీ త్వరలో విధి విధానాలు ప్రకటించినట్లు తెలిసింది. సో మనకి ఇప్పుడు జీపీఓకి సంబంధించిన ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? టీజీపీఎస్సీ. సో త్వరలోనే విధి విధానాలు అంటే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా వాళ్ళు ప్రకటించబోతున్నారు. అండ్ గ్రామ పాలన అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వం పూర్వపు విఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులను స్వీకరించింది కదా. సో అవి ఎన్నంటే 6,120. అయితే వీరికి పరీక్ష నిర్వహించిన తర్వాతే నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ ఉన్నతాధికారులు టీజీపీఎస్సీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించడం జరిగింది. సో రెవెన్యూ అధికారులు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా టీజీపీఎస్సీతో డిస్కషన్స్ అయితే చేస్తున్నారు, ఎలా ఎగ్జామ్ పెట్టాలి, ఎలా నియామకం చేయాలి అనే దానిపై. సో అయితే ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటున్నారంటే మనకి పోస్టులు 10,000 దాటి ఉన్నాయి. సో ఇక్కడ అప్లికేషన్లు 6,000 వచ్చాయి. సో వీళ్ళకి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు, వీళ్ళకి ఏంటి ఎలిమినేట్ చేసేయాలి, ఇన్ని మార్కులే కట్ ఆఫ్ అంటే టార్గెట్ ఇవ్వాలి అనేటి లేదండి. ఇన్ని మార్కులు వస్తేనే ఎగ్జామ్ ఉంటుంది అన్నది లేకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా వాళ్ళకైతే లేదు, ఎందుకంటే ఎక్కువ పోస్టుల కన్నా మనకి అప్లికేషన్స్ అయితే తక్కువే వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,941 జీపీఓ పోస్టులకు 6,120 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు అయితే భావిస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ పోస్టులోనే తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. సో ఎవరినైనా ఎలిమినేట్ చేసే అవకాశం ఉండదని అందరూ భావిస్తున్నారు. అయితే కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే పరీక్ష ఉంటుందని అంటున్నారు. అయితే ప్రశ్నలు కూడా జీపీఓ విఆర్ఓ విధులకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని క్లారిటీ ఇస్తున్నారు. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయమ్మా అంటే విఆర్ఓకి ఏ పనులు ఉంటాయి, అసలు వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళ విధులేంటి, వాళ్ళ వర్క్ ఏంటి, సో వీటి మీదనే ఎగ్జామ్ అనేది ఉంటుందని భావిస్తున్నాం అందరం. సో అయితే క్లారిటీ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలు ఎలా ఉండాలన్న దానిపై చర్చలు అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని త్వరలోనే ప్రకటించే వీలుందని రెవెన్యూ ఉన్నతాధికారి అయితే చెప్పడం జరిగింది. సో త్వరలోనే మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా రావడం జరుగుతుంది. అయితే భూభారతికి జీపీఓలే మూలం. సో భూభారతి అసలు ఇందులో ఏ పాత్ర వహిస్తుందని చూద్దాం. సో భూభారతి ROR
2025 చట్టంలో పేర్కొన్నట్లుగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరి. సో అందుకు గాను గ్రామ పాలన అధికారులు అవసరం, అనివార్యం. సో ఈ భూభారతి చట్టం 6 చట్టానికి ఖచ్చితంగా జీపీఓలు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఇప్పటికే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేసారు. 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కూడా పూర్తయింది. ఈ నెల 5వ తేదీ నుండి ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని పైలట్గా తీసుకుని భూ సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. ఫిజికల్ గాను సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ ఏ మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టనున్నారో CCAలకు నివేదించడం జరిగింది. హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న ఈ పైలట్ ప్రాజెక్టుకు గాను జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మండలాన్ని ఎంపిక చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు సూచించడం జరిగింది. అయితే హైదరాబాద్ మినహా, సో హైదరాబాద్లో అయితే ప్రాజెక్ట్, ఈ పైలట్ ప్రాజెక్ట్కి ఉండడం జరగదు. సో దూరంగా ఉండే మండలాల నుంచి కలెక్టరేట్కి రావడం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రైతాంగానికి మేలు కలిగించాలన్న ఉద్దేశంతో దూరంగా ఉండే మండలంపై తొలిత అంటే ఫస్ట్ ప్రయారిటీ దూరంగా ఉండే విలేజెస్ పై అయితే పెట్టడం జరుగుతుంది. సో అలాగే 4 మండలాల్లో దాఖలైన సుమారు 12,000 దరఖాస్తుల పరిష్కారంపై కసరత్తు అయితే జరుగుతుంది. ఈ నెలాఖరుకు ప్రతి జిల్లాలో చేపట్టే పైలట్ మండలం నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలనకు జీపీఓల అవసరం కూడా చాలా వరకు ఉంది. అందుకే ఈ ప్రక్రియ, నియామక ప్రక్రియ అనేది వేగవంతం చేయాలని అవసరం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. సో ఈ పైలట్ అనే వాళ్ళని ప్రతి ఒక్క విలేజ్కి అందచేయడం జరుగుతుంది కాబట్టి సో వీళ్ళని మనం తీసుకురావాలంటే ముందుగా జీపీఓలు రావాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి త్వరలోనే మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, అదే ఎటువంటి సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా వివరాలు అయితే త్వరలోనే మనకి అందజేస్తారని కూడా అంటున్నారు. అండ్ ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటున్నారు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే జీపీఓ క్వశ్చన్ పేపర్ కూడా మనకి వాళ్ళు చేసే వర్క్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయని కూడా మనకి చాలా శాతం క్లారిటీ అయితే రావడం జరిగింది. ఓకే, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ వీడియో రాగానే మీకు తొందరలోనే వీడియో చేస్తాను. అప్డేట్ రాగానే మీకు వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే ఫాలో చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సో ప్రతి ఒక్కరికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అయ్యి క్వశ్చన్స్ అడగండి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో 24/7 మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. అండ్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే మీకోసం, మీ అందరి కోసం జీపీఓ కోర్స్ అయితే అందచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కోర్స్ని అయితే చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ చూసుకుంటే మీకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. సో క్లాసులు చూస్తే మీకు అర్థమైపోతుందా లేదని తెలుస్తుంది. సో టోటల్ జీపీఓ 150 మార్క్స్కి కంటెంట్ అయితే అప్లోడ్ చేసేసామండి. అండ్ దీంతో పాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQs 1,00,000 బిట్స్ అయితే మీకు అందజేస్తున్నాం. సో ఈ కోర్స్ అయితే యాక్చువల్ ప్రైస్ 1,500 రూపీస్. సో మీ అందరి కోసం నేను ఆఫర్లో 1000 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. సో ది బెస్ట్ కోర్స్ అండి, బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని VRO జీపీఓ కోర్స్ని అయితే చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు 2025 జాబ్ కొట్టాలంటే మన కోర్స్ తీసుకొని చదివి ఖచ్చితంగా మీరు జాబ్ అయితే కొట్టగలుగుతారు. సో ప్రతి ఒక్కరూ కంటెంట్ని అయితే చూడండి, డెమో క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా. సో అవి చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మన క్లాస్ని వేరే అదర్ ఛానల్లో కోర్సెస్ క్లాసెస్తో సరిపోల్చండి, కంపేర్ చేసి ఏది బెస్ట్ కోర్స్ అయితే అదే తీసుకోండి. ఓకేనా? సో ఈ ఆఫర్ మీకు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, 1000 రూపీస్ది. సో అందరూ త్వరపడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.